సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చైనాలో చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఓ ఇండియన్ మెడిసిన్ స్టూడెంట్ డాక్టర్ శివకేశవ మనతో ఉన్నారు. చైనా అంటే ఒక ఐరన్ కర్టన్, అందులో ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, ఫేస్బుక్ కూడా చూడడానికి అవకాశం ఉండదు. ఇట్లా చాలా భ్రమలు ఉన్నాయి. మీరు చాలా ఈజీగా జూమ్లో కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు మరి మాతో. ఏంటి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఎవరితో మనకి అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఇది నార్త్ కొరియా అంటే డిక్టేటర్షిప్ కాబట్టి అలా ఉంటుంది. మనకి చైనాలో ఏం లేదు, అంతా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మనకు అలాంటిది ఏం లేదు. ఈ కొన్ని యాప్స్ మనం ఇండియాలో మన కొన్ని యాప్స్ ని పబ్జి అట్లా చిన్న చిన్న యాప్స్ ని ఎలా బ్యాన్ చేసాము, చైనా వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని యాప్స్ ని బంద్ చేశారన్నమాట. వీళ్ళు లోకల్ యాప్స్ ని, లోకల్ థింగ్స్ ని, లోకల్ ప్రొడక్ట్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. వీళ్ళకి మనకు గూగుల్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి ఇక్కడ బైదు అని ఒకటి ఉంటుంది. అన్ని దాంట్లోనే అయిపోతాయి. ఈ గూగుల్ పనిచేయదు కాబట్టి మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ పనిచేయవు. ఆ VPN కనెక్ట్ చేసుకుంటే అవి పనిచేస్తాయి. మేము రోజు అలానే యూజ్ చేస్తున్నాం అన్ని. ఓకే. అంటే ప్లస్ ఇంకొకటి కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది. అసలు ఏది చేసినా కానీ సర్వైలెన్స్ ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు, యాక్సెస్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూస్తారు. నిజమేనా అవన్నీ? అసలు మా ఇంటర్నెట్ పైన అలా ఉంటుందా, లేదా పబ్లిక్ మూవ్మెంట్స్ పైన కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలాంటిదే సర్వైలెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరాస్ అయితే మొత్తం 360 degrees లో ఉంటాయి. అదే సేఫ్టీ మెజర్మెంట్ అంతేగాని జనాలు ఏం చేస్తున్నారు అని అట్లా సర్వే పెట్టేది, అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టేది అలా. సో ఎవరైనా కానీ ఇండియాలో ఎలా ఉంటారో అక్కడ కూడా ఫ్రీగా ఉండొచ్చు. అంటే చట్టాలను గౌరవిస్తూ పద్ధతిగా ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే ఇండియాలో కంటే ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ సేఫ్టీ బాగుంటుంది. అవును. ఓకే. ఇంకా మీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా మన వాళ్ళు చాలా మంది చైనాలో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు. ప్లస్ ఇలాంటి వైరస్ల గురించి వాటి గురించి చర్చ వచ్చినప్పుడల్లా చైనా పేరు చూస్తే అందరూ భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఎలా ఉంది ఎడ్యుకేషన్ సెక్టర్? కానీ మీరు వెళ్ళి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 ఏళ్లలో మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంటుందండి. అఫోర్డబుల్ ఉంటుంది. మనకి ఇండియాలో మనకి మెడికల్ సీట్ ప్రైజెస్ మనకు తెలిసిందేదే. మాక్సిమం ఇప్పుడు బి కేటగిరీ అట్లా వచ్చినా బి కేటగిరీ 20 lakhs 25 lakhs కట్టుకోలేక ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు మాక్సిమం. సో ఈ అఫోర్డబుల్ గా అయిపోతుందని చెప్పి వస్తారు. ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. కొంచెం ఇది లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడరు, అంత చైనీసే ఉంటుంది. ఓకే. ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి వదిలేస్తే మిగతా అన్ని బానే ఉంటుంది. ఫుడ్ విషయంలో కూడా మనం చాలా బాధపడుతూ ఉంటారు. ఫుడ్ కూడా ఫుడ్ లాంగ్వేజ్ ఫుడ్ ఒకటి, అవి రెండే ఇబ్బంది. రైట్. థ్యాంక్ యూ శివకేశవ్ గారు. మీరు చైనా నుంచి మా కోసం ఇక లైవ్ లో జూన్లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.